తేనెటీగల గురించి చదువుతుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. వీటిది స్త్రీ ఆధిపత్యంతో నడిచే సమాజం. రాణి తేనెటీగ గుడ్లు పెడుతుంది, అలాగే వర్కర్ బీస్ ఉంటాయి. ఇవన్నీ ఆడ తేనెటీగలు. గూడు కట్టడం, తేనె కలెక్ట్ చేయటం, లార్వా సంరక్షణ, ఇలా అన్ని పనులు ఇవే చేస్తాయి. ఇకపోతే డ్రోన్ బీస్, ఇవన్నీ మగవి. రాణి గారితో సెక్స్ చేయడం తప్ప వేరే పని చేయవు. అయితే ఈ తేనెటీగలు 24 కిలోమీటర్ల స్పీడ్ తో రోజు 10 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాయి. ఒక్కో తేనెటీగ రోజుకి 5,000 నుండి 10,000 ఫ్లవర్స్ విజిట్ చేస్తుంది. ఇవి అల్ట్రా వైలెట్ రేస్ ని చూడగలవు. ఒక పువ్వు చుట్టూ తిరిగితే అందులో తేనె ఉందో లేదో వాటికి తెలిసిపోద్ది. తేనెటీగల వలన ముఖ్యంగా పాలినేషన్ జరుగుతుంది. అదే గాని జరగకపోతే మనం తినడానికి ఇక్కడ కూరగాయలు, పండ్లు ఉండవు. మనం అన్ని తయారు చేయగలం కానీ తేనెని తయారు చేయలేం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ లో దొరికిన తేనె ఇంకా తినడానికి మనకు వచ్చింది.